హాయ్ అండి, అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. ఈరోజు నేను చేసే వంట ఏంటంటే ఊజీ అండి. ఇది రెడీమేడ్లో అమ్ముతారు ఈ పిండి ఊజీ. దీన్నేమో అన్నం పెట్టేలా ఉండలు చుట్టాలి. ఈ పిండినేమో దీని మీద వేసి సాగదీయాలండి. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తుందో కూడా ఆ పిండి అలా తీసిండి అలా కూరగిన మీద వేయాలి. ఇప్పుడు కైమాని బఠానీలు వేసి వండానండి అన్నం. ఆ అన్నం ఏమో వండి దాంట్లో వేస్తుంది. ఇప్పుడు ఈ సింగ్ తీసిండి ఇలాగ వేయాలి. ఈ సింగ్ తీసి ఇలాగ వేయాలి. దీన్ని ఇలాగ వేయాలి. ఇలాగ వేయాలండి. ఆ వండ తీసాగా అలా ఈ ట్రైలో పెట్టుకోవాలి. దానికి ఇలాగ నూనె పాముకోవాలి. నూనె పాముకోకపోతే అది పిండి సాగదు. అలా సాగు తీయాలండి పిండి. ఈ అన్నం ఎలాగుండా అంటే ఐస్ మసిరి బియ్యం ఉసుకోవాలని, తర్వాత కైమా, ఉల్లిపాయలు, అల్లం, ఎల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసి మన ఫ్రై కింద చేసాను కైమా. దాంట్లో బఠానీలు కూడా చేశాను. ఇది స్నోబార్ అని ఇది వేయించి ఇది కూడా వేసాను. అన్నం పొయ్యి మీద ఇవన్నీ మిక్సింగ్ కలిపేసి ఆ కైమాలో ఈ అన్నం వేసేసి ఇలా మిక్సింగ్ కలిపి ఇది చల్లారాక ఊజీలు వేస్తున్నాను. ఇలా వేసుకోవాలన్నమాట అండి అన్నం. ఇదిగోండి ఊజీ అన్నం రెడీ అయిపోయింది. ఇది పైకి అన్నం కనపడుతూ పుతాయిలాగా ఉంటుంది. దీన్ని ఒకటి కట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా అన్నం చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నం. దీని పేరు ఊజీ అంటారన్నమాట. చూసారా? ఇది పెరుగు చట్నీ వేసుకుని తింటారన్నమాట. ఇది ఈ అన్నం పైకి చూస్తే పుతాయిలాగా ఉంటుంది. ఇది చూడండి. ఓకే అండి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొయిటా వాళ్ళకి ఏమీ కాదు, కైమా పచ్చి బఠానీలు మన ఇండియాకి ఎలాగ ఫ్రై చేసుకుంటామో మటన్ కైమా అలాగా అన్నీ ఫ్రై చేసుకుని ధనియాలు, జీలకర్ర, అన్ని పొడాలు కొంచెం వేసుకుంటాం. సరే అండి, ఉంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఒక్కలో కూడా షేర్ చేసుకుంటలేదు. షేర్ చేసుకోండి, సరేనా? ఉంటాండి. ఓకే, బాయ్ అండి. కష్టపడి పోయితే ఇంట్లో పని చేస్తా తీస్తున్నానండి. మీరు షేర్ చేసుకుంటే నాకు సంతోషం. నేను ఇలాంటి కొత్త వంటలన్నీ చూపించాను. ఉంటాను. ఓకే, బాయ్. మర్చిపోయింది, దీంట్లో ఏం వేసి తింటారంటే కియార్ రోబ్ సలాతా చేయాలి, పెరుగు చట్నీ మాట, అది వేసుకుని తింటారు. ఓకే, బాయ్.